దయ లభిస్తే భక్తుల కోరికలన్నీ తీర్చబడతాయి అని పేర్కొన్నారు. అలాగే ధర్మకర్త తేజగారు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనారాయణస్వామి నిత్య అన్నప్రసాద వితరణ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 968వ రోజుగా అన్నదాన ఆశ్రమంలో వందలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. అనేక మంది భక్తులు బియ్యంగాని నగదు రూపంలోగాని విరాళాలు అందించి అన్నదానంలో భాగస్వాములవుతున్నారు. వారి అందరికీ స్వామివారి అనుగ్రహం లభించాలని మనసారా కోరుకుంటున్నాము అని తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు, అన్నదాన సేవకులు ఉభయదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీనారాయణ స్వామిని నమః. ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము ఎంతో గొప్ప సంకల్పంతోన మన పరశురాముడు దంపతులు శకుంతలమ్మతో పాటు వారు ఎంతో గొప్ప సంకల్పంతో ఈ బాధ్యతాయుతంగా గొప్ప దేవాలయాన్ని మన గుంతకల్కు దగ్గరలో కసాపురం దగ్గరలో నిర్మాణం చేపట్టి భక్తులకు ఎనలేని సేవ చేసినారు. వారితో పాటు మేము నిర్మాణంగా స్టార్ట్ చేయకముందు నుంచి కూడా వారికి సహకారం ఇస్తూ నేను ఈవో రాముడు రిటైర్డ్ ఎంఆర్ఓ, అట్లాగే మన జిఎంవి చలపతి గారు, మరి ఇంకా అనేక మంది మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ సహకారంతో మరి మద్దికేర గ్రామం అయితేనే, మరి మా పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో అయితేనేమి అనేక సమావేశాలు నిర్వహించి ప్రజల్లోకి ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం గురించి వివరంగా చెప్పి అక్కడ భక్తులందరినీ కూడా ప్రోత్సహించి మరి వాళ్ళు కూడా దేవాలయం నిర్మాణంలో సహకరించేటట్లు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాము. వారు ఎంతో దీక్షగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చి వారు అకాల మరణం చెందినారు. దానికి మేము చాలా బాగా చింతిస్తున్నాము. ఎంత బాధపడుతున్నామంటే వారు ఇంత బాధ్యతాయుతంగా ఈ పట్టుని విజయపథంలో నడిపించి మా భక్తులందరికీ కూడా ఎంతో ఆనందం ఈరోజు అందించినారు. ఇప్పుడు ఈరోజు మనము మన సరస్వతి పూజ మరి అమ్మవారి పూజ హోమము నిర్వహించి ఎంత సంతోషంగా మాకు ఉందంటే, ఎంత సంతృప్తిగా ఉందంటే ఈ అదృష్టము చాలా గొప్ప అదృష్టము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు ఇక్కడ పూజారులు కూడా ఎంతో పద్ధతిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తర్వాత శకుంతలమ్మ గారు కూడా ఎంత భక్తుల్ని రిసీవింగ్లో కూడా ఎంతో ఆప్యాయంగా ఆదరణంగా మాట్లాడుతూ మరలా ఇంకొకసారి రావాలా దేవాలయానికి అని అనిపించేటట్లు ఇక్కడ మెయింటెనెన్స్ కూడా ఎంత చక్కగా ఉందంటే అంత ప్రశాంతంగా వాతావరణం మళ్ళా పోదాం దేవాలయంకి అనిపించేటట్లుగా భక్తుల్ని ఆకర్షించే విధంగా